దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. గత 2 వారాలుగా మనం వింటున్న వాక్య భాగం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వాక్యం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, గత 2 వారాలుగా మనం వింటున్న వాక్య భాగం అది. దేవుని సంఘానికి ప్రార్థన ఎంత అవసరమో దేవుని వాక్యము కూడా అంతే అవసరం. అంటే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడితే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. అందుకని ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. నువ్వు చెప్పిందల్లా ఆయన వినాలి అంటే ఆయన చెప్పిందల్లా మనం విని తీరాల్సిందే. అందుకని ప్రార్థన వాక్యం 2 దేవుని సంఘానికి ప్రాముఖ్యమని మనం గుర్తుపెట్టుకోవాలి. దానిలో భాగంగా ఒక 2 వారాలు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ప్రభావము చూపుతుందో అనేది ఒక మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వాక్యాలు చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమోనని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. ఇక్కడ మీరు గమనించాలి, ఇది దైవజనుడు పౌలు సంఘానికి వ్రాస్తున్న ఉత్తరం. ఆ ఉత్తరములో ఆయనకు కలిగి ఉన్న కొన్ని భయాలు. ఏమిటా భయం అంటే, చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్ములను కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమోనని నా భయం. వేసే విత్తనం మంచి విత్తనం అయితే వేరు కూడా మంచి వేరే వస్తుంది. విత్తనం చేదైనదైతే వేరు కూడా చేదైనదే కిందకి వెళుతుంది. ఇప్పుడు వేసే విత్తనం ఏ విత్తనం తెచ్చి నాటుతానంటే ఆ విత్తనాన్ని మనం నాటేసుకున్నాం అనుకోండి, మన హృదయంలో నాటుకున్నాం అనుకోండి, అది చేదైన వేరు కానీ చేదైన మొక్క కానీ చేదైన అనుభవాలతోనే అది ఫలించి చివరికి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనావస్థకు ఈడ్చుకెళ్ళిపోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, దైవజనుడు పౌలు చెప్తాడు. ఏమని? చేదైన వేరు మొలుచుట వలన అనేకులు కలవరపరుచుట వలన అపవిత్రులైపోతారేమో, కలవరపాటుకు గురైపోతారు, అపవిత్రులైపోతారు, ఏశావు లాంటి భ్రష్టులైపోతారేమోనని భయపడిపోతున్నాను నేను అంటాడు. ఈ నీకెందుకయ్యా ఎంత బాధ అని అడిగితే, నా బాధకు కారణం ఏంటంటే అనేకులు చేదైన వేరు మొలచి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అందుకని ఈరోజు నేను చెప్పదలిచిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, వేసే విత్తనము ఎలాంటిదో మనలను మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుందుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. వేసే విత్తనాన్ని బట్టే పెరిగే వేరైనా పైకొచ్చే మొక్క అయినా ఆధారపడి ఉంటుంది. మరి ఆ విత్తనం ఎలాంటిదై ఉండాలి? ఒక్క మాట, యేసయ్య చెప్పిన మాట ఒక్కటి మనకు బాగా తెలుసు కదా. ఒకసారి మత్తయి సువార్తలోకి రండి. విత్తువాని ఉపమానము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వాక్యం వస్తే, కొన్ని త్రోవ ప్రక్కన పడెను, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఇప్పుడు ఫలించాలి అంటే విత్తనం ఎక్కడ పడాలి? ఖచ్చితంగా మంచి నేలలోనే పడాలి. మంచి నేలలో పడితేనే విత్తనము నూరంతులుగా ఫలభరితంగా మార్చబడుతుంది అని
యేసయ్య చెప్పిన ఉపమాన భావం అది వాళ్ళకు అర్థం కాక బుర్ర బిక్కుంటూ ఆయన ఎంత దూరం వెళుతున్నా ఇదేంటో విత్తనం అంట, వ్యవసాయదారుడట, మంచి నేలట, రాతి నేలట, ముండ్ల పొదలట అని ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళకి అర్థం కాక వెళుతుంటే శిష్యులు వారిని పిలిచి కూర్చోబెట్టి మీకు విత్తనము యొక్క ఉపమాన భావాన్ని చెప్తాను రండి అని వాళ్ళని పిలిచి యేసు ప్రభు ఈ 4 స్థలాలను గురించి చాలా స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ దీనికి ముందు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ 4 స్థలాలు ఒక్క వ్యక్తి హృదయములోనే ఉంటాయి. మరి ఈ 4 అనుభవాలను ఏ విధంగా సంఘం అన్వయించుకొని జాగ్రత్త పడాలి? ఎందుకు జాగ్రత్త పడాలి అంటే విత్తనము అనగా దేవుని వాక్యము. ఆ వాక్యము విత్తబడవలసిన చోట విత్తబడితేనే నువ్వు ఫలభరితంగా మార్చబడతావు. ఆమేన్. అది విత్తబడవలసిన చోట విత్తబడకుండా, విత్తబడవలసిన విత్తనం విత్తబడకుండా ఏదంటే అది ఎక్కడ పడితే అక్కడ విత్తబడితే అది చేదైన వేరుగా, చేదైన ఫలముగా మారిపోతుంది. కనుక మనం జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. అందుకని ఈ 4 అనుభవాలు మీరు కొంచెం స్పష్టంగా గమనిస్తే మొదటి మాట మనం చూస్తే యేసయ్య చెప్తారు 18-19 వాక్యాల్లో, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. త్రోవ ప్రక్కన విత్తబడిన వాని గురించి యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే వీడి వాక్యాన్ని విని కూడా గ్రహించక ఉన్నందువలన వాక్యమును దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు విత్తనం వేశారండి, వ్యవసాయదారుడు విత్తనం వేసి పంట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈలోపు పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే ఇక అతనిలో ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొక్క ఎక్కడి నుంచి వస్తుంది? నేను వేసిన విత్తనం ఏమైపోయిందా అని వాడు ఎంత వెతికినా అక్కడ తనకు కావలసినది దొరకదు కదా. అందుకని యేసు ప్రభు ఏమంటారంటే నీలో విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోకుండానట్లుగా మంచి నేలన పడిన విత్తనము వలె నీ హృదయము మార్చబడాలి. స్తోత్ర. మీకు మరొక మాట కూడా చెప్తాను. ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోతాడు దుష్టుడు వాక్యాన్ని అంటే, ఏ హృదయమైనా ఖాళీగా ఉంటే అది ఖచ్చితంగా దుష్టునికి నిలయంగా మార్చబడిపోతుంది. ఇప్పుడు నీ హృదయంలో వాక్యము లేకుండా విత్తబడిన వాక్యం పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతే అంటే దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతే ఇక నీ హృదయం వాక్యం లేకుండా ఖాళీగా ఉందనుకోండి, ఇప్పుడు హృదయం ఎవరికి నివాసంగా మార్చబడిపోతుంది? సాతానుకు నివాసముగా మారిపోతుంది. ఇప్పుడు సాతానుడు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనలో చేదైన వేరు కాకుండా మంచి విత్తనాన్ని మొలవనిస్తాడా? మంచి ఆలోచనలు రాణిస్తాడా? అందుకని మీరు మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని భయపడుచున్నాను అంటే. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, దుష్టుడు మన హృదయం ఖాళీగా ఉండడం చూచి మన దగ్గరికి వస్తాడు. సాతానుడు వచ్చి హృదయంలో నివాసం ఉన్నాడు అనుకోండి, ఇక వాడు చేదైన అనుభవాలు తప్ప మంచి అనుభవాలు ఏవి మనలోనికి రానివ్వడు. ఎంతసేపటికి వాడి ఆలోచన, వాడి ధ్యాస అంతా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనము చేయడమే వాడి దృష్టి, వాడి ఆలోచన, వాడి టార్గెట్ అది. అందుకని దైవజనుడు పౌలు ఏమంటాడంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మిమ్మును మోసము చేస్తుందేమో, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుంచి మీరు తొలగిపోతారేమోనని నేను భయపడుతున్నాను. ఏమిటర్రా నీ భయం అని అడిగితే, హవ్వని ఎట్లా మోసం చేసింది సర్పం? తోటలో ఏ పండు నన్ను తినొద్దన్నాడని ఆ పండును చూపించి నన్ను తినొద్దన్నాడు దేవుడు మమ్మల్ని ఇద్దరిని అని చెప్పింది హవ్వ. మనకు బాగా తెలిసిన చరిత్ర. వెంటనే వాడంటాడు, ఇది తింటే మీరు జ్ఞానము కలిగి బ్రతుకుతారని, దేవతల వలె మారిపోతారని తనకి ఏదో లేనిపోయిన మాటలన్నీ చెప్పి హవ్వ మనసును కలవరపరిచేశాడు. హడావిడిగా వెళ్ళి తినేసింది, తీసుకొచ్చి ఆదాముకు కూడా పెట్టేసింది. ఇద్దరూ తిని
తోటలో నుండి తరిమి వేయబడ్డారు. అది మనందరికీ బాగా తెలిసిన చరిత్ర. ఇప్పుడు దైవజనుడు పౌలు ఉద్దేశం ఏంటంటే, నీ హృదయములో దేవుని వాక్యము నిలిచి ఉండకపోతే ఖచ్చితంగా మనలో చేదైన వేరు మొలుస్తుంది, జాగ్రత్త పడాలి. రెండవ అనుభవాన్ని యేసయ్య అక్కడ చెప్తున్నారు. ఒకసారి 20వ వాక్యంలో, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనా హింస అయినా కలుగుగానే అభ్యంతరపడును. ఈయనకుండేటువంటి మరొక జబ్బు ఏంటంటే, వాక్యం వింటున్నంతసేపు భలే సంతోషపడతాడు, భలే ఆనందపడి చూస్తూ ఉపలాట పడిపోతుంటాడా, ఏం మాట్లాడుతున్నాడండి పాస్టర్ గారు అనుకుంటాడు. ఎంతసేపటికి వీడు పాస్టర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడండి అంటాడు, కానీ దేవుడు మాట్లాడాడండి అని మాత్రం. ఈ రాతి నేలను పడిన విత్తనాన్ని గురించి వేసే చెప్తున్న మాట చెప్తున్నాడు. బ్రహ్మాండంగా చెప్పాడండి పాస్టర్ గారు. ఏం చెప్పాడు అంటే, భలే చెప్పాడండి, అస్సలు సబ్జెక్ట్ అద్దరగొట్టించాడండి. ఏం చెప్పాడో తెలియాలి అంటే అప్పుడప్పుడు వాడిని టెస్ట్ చేయడం కొరకు దేవుడు వాడి మీదకి శ్రమని, హింసని, నిందలు, బాధలు, అవమానాలు వీటన్నిటిని అలో చేస్తాడు, వీటన్నిటిని అనుమతిస్తాడు. అవి వాడి దగ్గరికి వచ్చినప్పుడు వేరు సరిగా లేదు గనుక వీడు వాక్యము నిమిత్తం అభ్యంతరం కలిగిన ప్రతిసారి పడిపోతాడు, నిలిచి ఉండలేడు. ఇప్పుడు చాలామంది సంఘాలలో కూడా మనం గమనిస్తే దేవుని వాక్యాన్ని కొంతవరకు మాత్రమే పరిమితం చేసేసాం. ఇక దాన్ని దాటి మన హృదయం లోపలికి వెళ్ళనివ్వం. నువ్వు నిజంగా దేవుని వాక్యపు లోతుల్లో ఎదుగుతున్న వ్యక్తివి అని ఎప్పుడు నిన్ను గుర్తుపట్టొచ్చు అంటే, ఖచ్చితంగా వాక్యపు లోతుల్లో ఎదిగే విశ్వాసి శ్రమ కలిగినప్పుడు ధైర్యంగా నిలిచి ఉండగలుగుతాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. నీ వాక్యమును దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోకూడదంటే విత్తనం ఎక్కడ పడాలి? మంచి నేలలోనే పడాలి. శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిపోకూడదంటే విత్తనం ఎక్కడ పడాలి? మంచి నేలలోనే పడాలి. మంచి నేలలో విత్తనం పడితే నువ్వు వాక్యపు లోతుల్లోకి వెళతావు. ఎప్పుడైతే నీ వాక్యపు లోతుల్లోకి వెళతావో ఏ దుష్టుడు నిన్ను కదిలించలేడు. ఆమేన్. ఏ దుష్టుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కలవరపరచలేడు. ఆమేన్. అందుకని మీరు గమనించండి, పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా సాగిపోతారు. నీకు ఇబ్బంది కలిగినప్పుడు తెలివిగా, జ్ఞానంగా ఆ శత్రువు ఆలోచన నుంచి తప్పించుకొని బయటపడ్డవాడే నిజమైన వాక్యపు లోతులోనికి వెళ్ళినవాడు. ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు వాక్యానుసారంగా దానిని ఎలా పరిష్కరించుకోవాలో నీవు నేను గ్రహించుదముగాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. 3వ మాట చూడండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే, కానీ ఇప్పుడు అతన్ని ఎదగనివ్వకుండా చేస్తున్నది ఏమిటి? ఐహిక విచారము, ధన మోహము. ఇప్పుడు ఈ ముండ్ల పొదలలో పడిన విత్తనాన్ని గురించి బాగానే చెప్తున్నాడు యేసయ్య. ఏమని? ఆ విత్తనం బాగానే పడింది, బాగానే మొలిచింది, బాగానే ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఎదగనివ్వకుండా అడ్డుపడుతుంది ఏమిటి? ఐహిక విచారములు. ఏదో తెలియని ఒక బాధ తనను ఆవరించుకొని బ్రతుకుతుంది. ఎప్పుడు ఇక ఆ విచారంతోనే బ్రతుకుతున్నాడు తప్ప హృదయంలో సంతోషం అనేది కనబడడం లేదు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే, మన హృదయం ఎప్పుడూ దేవుని వాక్యమును బట్టి సంతోషపడుతూ ఉండాలి. అది ప్రభువు కోరుకునేది మన దగ్గర. ఇప్పుడు మనం అది చేయకుండా మనలో ఎంతసేపటికి పెళ్ళైన కొత్తలో నన్నేమన్నాడో అది గుర్తు తెచ్చుకుంటాం 30 ఏళ్ల తర్వాత. ఇప్పుడు చెప్తాం, ఆ రోజు నాటు ఎందుకన్నా శాపం దరిద్రం కాకపోతే ఎందుకయ్యండి? దేవుడు హృదయంలో సంతోషం ఇచ్చాడు కదా, దాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి కదా. ఇప్పుడు ఏదో ఒక విచారం లేకపోతే నీకు ముద్ద దిగదాయే. నెమ్మది, సంతోషం, సమాధానంగా ఉంటే ఇష్టం ఉండదు. ఏదో ఒకటి కెలకల, అమ్మయ్యా ఈరోజు నా టాస్క్ కంప్లీట్ అయిపోయిందని చూస్తారు. అదొక దరిద్రం, శాపం.
నీ ఐహిక విచారం నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా ఆపేస్తుందన్న సంగతి నీకు తెలుస్తుందా? అందుకని బైబిల్ ఏం చెప్తుంది? నీ భారము ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపు, ఆయన చూసుకుంటాడంట. నువ్వెందుకు ఏడుస్తావు? దేవుని మీద భారం వేసి నెమ్మదిగా బ్రతుకు అని చెప్తుంది కదా వాక్యం. ఈ సద్దుకైలు పరిశీలికి వీళ్ళకి 24 గంటలు యేసు ప్రభు ఏం తప్పు చేస్తాడు, యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు ఏం చేస్తానికి ఇదే ధ్యాస కదా, ఎదుగుతున్నారు కదా. వాళ్ళు వెతుకుతూ అంటారు యేసు ప్రభుతో, యేసయ్యా ఇదిగో నీ శిష్యులు ఉపవాస ప్రార్థన రోజు కంకులు తిన్నారు, వాళ్ళకి బుద్ధి లేదా, వాళ్ళకి జపవా నువ్వు అంట. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముందిరా, విందు చేసుకొని తింటారని నీకెందుకు, కర్మ నోరు మూసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? నేను వీళ్ళతో ఉన్నాను గనుక వీళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఉన్నాను కనుక వీళ్ళు ఎప్పుడు ఆనందంగానే బ్రతకాలనేది యేసయ్య ఉద్దేశం అయి ఉంది. సంఘానికి అది అర్థం కాక యేసు మనతో ఉన్నా కూడా ఇప్పుడు మనల్ని ఏమని చేస్తున్నాయి? ఐహిక విచారములు. నీ ఆధ్యాత్మిక జీవిత పతనానికి ఈ ఐహిక విచారమే ఒక బలమైన కారణముగా కనబడుతుంది. జాగ్రత్త. ఎప్పుడు దేవుని సంఘాల్లో కానీ, విశ్వాస కుటుంబంలో కానీ, సేవకులలో కానీ ఈ ఐహిక విచారము నిలిచి ఉండకుండునుగాక. ఐహిక విచారము మనల్ని ఎల్లప్పుడూ చచ్చిన స్థితిలోనే ఉంచేస్తుంది, పైకి లేవనివ్వదు మన ఆధ్యాత్మిక జీవితాన్ని. ఎప్పుడైతే నువ్వు ఐహిక విచారమును విడిచిపెడతావో సంతోషంగా జీవము కలిగిన వ్యక్తులముగా మనం లేవనెత్తబడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపటిని గురించిన దుఃఖం వద్దు, ఏదో సమస్యను గురించిన దుఃఖం వద్దు. నీ హృదయంలో ఎల్లప్పుడూ సంతోషముగా నీవు నిలిచి ఉందవుగాక. ఇప్పుడు చెప్పండి, మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా చేస్తుంది ఏమిటి? వాక్యాన్ని ఎదగనివ్వకుండా చేస్తుంది ఐహిక విచారము. ఆ విచారం మన కుటుంబాలలో కానీ, మన హృదయంలో కానీ నిలిచి ఉండకుండా హృదయమంతా సంతోషము చేత నా దేవుడు నింపునుగాక. ఆమేన్. తర్వాత అక్కడే వ్రాయబడిన మరొక మాట ఏంటంటే ధనమోహము. దీన్ని తెలుగులో చెప్పాలి అంటే డబ్బు పిచ్చి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, నీ అవసరాల కొరకు సంపాదించడం తప్పు కాదు. సంపాదించాలే అన్న ధ్యేయం మాత్రమే నీకుంటే ఎన్ని అడ్డదారులైన దొక్కుతావు, కానీ సంపాదించడం అనే ధ్యేయం కాదు నీకు ఉండవలసింది. బైబిల్ చెప్తుంది, ఆశీర్వాదమునకు వారసులగుటకే ఆయన మనలను పిలిచాడు, దరిద్రంగా ఉండడానికి పిలవలేదు. నువ్వు సంపాదించుకోకుండా ఉండమని ప్రభు ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు. చెప్తున్నాడు నువ్వు సంతోషంగా ఉండమని చెప్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే సంపాదించు, కానీ ఏముండకూడదు నీకు? ధన మోహం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని కొరకే బ్రతకొద్దు. ఏమంటుందంటే వాక్యం, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు కావలసినవన్నీ మీ వెంటబడి వస్తాయి. అవి మీ వెంట రావాలి కానీ నువ్వు దాని వెంట పరిగెట్టడం ఏంటి? సంతోషంగా నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుక్కుంటూ ముందుకు సాగి వెళ్ళిపోతే నువ్వు వద్దన్న ఆశీర్వాదం నేను వెతుక్కుంటానే వస్తుంది. నా దేవుడు తప్పక ఈ మాటల ద్వారా మనలో ఎవరిలో ఈ ధనాపేక్ష లేకుండా చేయునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెబుతుంది వాక్యం. ఆ ధనాపేక్షగా ఇస్కరియోతు యోధాను చంపేసింది తీసుకెళ్ళి. ఆ ధనాపేక్షగా అతని ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసేసింది. ఆ ధనాపేక్షతోనే కదా గెహాజీ నాశనం అయిపోయాడు. బైబిల్ చరిత్రలో మనం గమనిస్తే ధనాపేక్ష ద్వారా నశించిన ఎందరో చరిత్రలు మనకు కనబడుతున్నాయి. అందుకనే బైబిల్ అంటుంది, ఈ ధనమోహం అనేది విత్తనాన్ని ఎదగనివ్వడం లేదు, పడిన చోట పడినట్లాగా అణిచివేస్తుంది. ఐహిక విచారాలైనా ధనమోహమైనా మనకు దూరం అయిపోవునుగాక. ఇప్పుడు చివరిగా చెప్తున్నాడు యేసయ్య 23వ వాక్యం చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనేను. స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచి నేలను పడిన విత్తనము అని చెప్పి ఇతను వాక్యమును విని గ్రహిస్తున్నాడు. కానీ గ్రహించిన వాళ్ళందరూ 100 ఫలిస్తున్నారా? అక్కడ 3 భాగాలు విభజించాడు. ఒకసారి చూడండి అన్నమాట. ఒకడు 100
ఒకడు 60 దంతులుగాను, ఒకడు 30 దంతులుగాను ఫలించెను అని వ్రాయబడింది. మరి వాక్యం విని గ్రహించిన వాళ్ళందరూ ఫలించాలిగా. మీకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో మనం ఈ మధ్యకాలంలో విన్న మాట ఒకసారి మీరు 3వ అధ్యాయంలోకి రండి. 8వ వాక్యం. నీకున్న శక్తి కొంచెమే అయినా నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యమును వింటున్నారు, వాక్యాన్ని ఎరుగుతున్నారు, వాక్యాన్ని గైకొంటున్నారు. కానీ వారిలో ప్రభువు కోరుకునేది ఏమిటి అంటే, వాక్యము విన్న వాళ్ళందరూ విన్న వాక్యానుసారముగా 100కి 100 పాళ్ళు నువ్వు బ్రతికితే 100 దీవెన కలుగుతుంది. దీన్ని మరొక భాషలో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే, నువ్వు వాక్యాన్ని ఎంతగా స్వీకరిస్తున్నావో అంతగా నీవు దీవించబడతావు. ఒకడు 100 స్వీకరించాడు, వాడు 100 ఫలించాడు. 60 స్వీకరించిన వాడు 60 ఫలించాడు. 30 స్వీకరించిన వాడు 30 ఫలిస్తున్నాడు. దీంట్లో మనం పెద్ద బుర్రబద్దలు కొట్టుకుని ఆలోచించాల్సిన అక్కరేం లేదు. నువ్వు తీసుకున్న దాన్ని బట్టే నువ్వు ఫలిస్తావు, అంతే తప్ప నువ్వు వాక్యాన్ని ఒక 10 నిమిషాలు వినేసి 100 ఆశీర్వాదం నాకు కావాలంటే కుదరదు. ఆ వాక్యము హృదయములోనికి తీసుకొని వాక్యమే ధ్యానముగా మనం బ్రతకగలగాలి. వాక్యమే మన హృదయంలో నిలిచి దానిని మాత్రమే ధ్యానించు వారిగా మనం నిలిచి ఉండగలగాలి. అందుకని యేసు ప్రభు చాలా స్పష్టంగా అంటాడు, ఈ చేదైన వేరు మలవడానికి ఒక బలమైన కారణం ఏంటంటే, విత్తబడిన వాక్యాన్ని శత్రువు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. వాక్యాన్ని వాడు మొలవనివ్వడం లేదు. రాతి నేల ఉన్నందువలన ఐహిక విచారాలు, ధనమోహాలు అణిచివేస్తున్నాయి. వాక్యాన్ని ఎదగనివ్వడం లేదు. ముండ్ల పొదలలో పడినప్పుడు, రాతి నేలలో పడినప్పుడు వేరు లేనందువల్ల, ఆ వేరు లోపలికి వెళ్ళనందువల్ల అతడు పైకి రాలేకపోతున్నాడు. సమస్య వచ్చినప్పుడు పడిపోతున్నాడు. ఇవన్నీ కాదు అంటే ఖచ్చితంగా విత్తబడిన వాక్యము నీలో 100 ఫలించాలి. నువ్వు ఏది వింటున్నావు? విత్తబడే వాక్యం ఏ మాట వింటే నువ్వు ఫలభరితంగా మార్చబడతావు. బైబిల్ చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, రోమపత్రికలో, వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు వాక్యాన్ని విని గ్రహిస్తే నీలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలిగితే చేదైన వేరుకు నీ హృదయంలో ఇంకా చోట్లేదు. అదే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, లేక దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నీ హృదయంలో కలుగుతున్నటువంటి ఆ ఆలోచన విధానాన్ని బట్టి మనం గ్రహించాలి. మనం త్రోవ పక్కన ఉన్నామా, రాతి నేలలో ఉన్నామా, ముండ్ల తుప్పలలో ఉన్నామా? ఒకవేళ మంచి నేలలో పడితే వాక్యం ఉన్నట్లుగా నీ హృదయం దాన్ని స్వీకరించగలుగుతుంది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, దైవజనుడు పౌలు ఒకసారి ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం విన్నవారిలో కొంతమంది అన్నారట, వన్స్ మోర్ పాస్టర్ గారు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఇంకా చెప్పండి, ఇంకోసారి చెప్పండి అని. కొంతమంది బలి చెప్పాడండి పాస్టర్ గారు అన్నాడు. కొంతమంది పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వచ్చి ఆయనను హత్తుకున్నారట. స్తోత్రం చెప్పండి. 3 గుంపులలో ఉన్నారు అదే సంఘంలో. వాక్యాన్ని వినడానికి పరిమితం అవుతున్న కొందరు, వాక్యాన్ని విని పైన విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళు కొందరు, వాక్యాన్ని హత్తుకున్న వాళ్ళు కొందరు. మరి మనం ఏ గుంపులో ఉన్నాం? ఒకవేళ నువ్వు పైన విని వెళ్ళిపోతే ఖచ్చితంగా నీలో మొలిచేది చేదైన వేరే. లేక వాక్యాన్ని వినడానికి మాత్రమే నువ్వు పరిమితం చేస్తే నీ హృదయంలో మొలిచేది చేదైన వేరే. నువ్వు వాక్యాన్ని హత్తుకోగలిగితే, స్తోత్రం చెప్పండి, ఖచ్చితంగా మంచి నేలలో పడిన విత్తనం ఎలాగూ 100 ఫలించిందో ఆ 100 దీవెన నా దేవుడు నీ ప్రతి కుటుంబానికి దయచేయునుగాక. నువ్వు వాక్యాన్ని 100 స్వీకరిస్తే 100 దీవెనే నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. ఆమెన్. నువ్వు వాక్యాన్ని హృదయపూర్వకంగా హత్తుకొని చూడు, 100 దీవెన నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది నీ దగ్గరికి. నా దేవుడిటి కృప ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. అందరూ మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తోత్రాలు, వందనాలు నాయన. దైవ సేవకుని ద్వారా మరొక నూతనమైన కోణంలో మీ వాక్యాన్ని గురించిన ప్రాముఖ్యతను మాకు దినమన్న వివరించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా.
అయ్యా మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి ద్వారా చెప్పబడిన ఉపమానము ద్వారా మాకు అనేక సంగతులు మరొకసారి మీరు జ్ఞాపకం చేసి మమ్మల్ని హెచ్చరించినందులకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నిజంగా విత్తబడే వాక్యము మంచి నేలను పడి అయ్యా ఇది ఎలా ఫలభరితంగా ఉంటుందో ఆ రీతిగానే మా అందరి హృదయాలు ఉండునట్లుగా మీరు కృప దయచేయండి తండ్రి. రాతి నేలను పడినట్లుగానో ముళ్ళ పొదల్లో పడినట్లుగానో విత్తబడే వాక్యము వ్యర్థమైపోయే విధంగా ఉండక నాయన మా జీవితాలు అది ఫలభరితంగా ఉండునట్లుగా ఏ ఐహిక విచారాలు కానీ శరీర సంబంధమైన మనస్సు కానీ ధన వ్యామోహమే కానీ ఏది మాలో పని చేయకుండా అయ్యా మీరు మాతో ఏ మాట మాట్లాడారో ఆ మాటను అలాగనే మా హృదయాలు అంగీకరించినట్లుగా మీరు కృప చూపండి. ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరూ కూడా వారి జీవితాలు మీ వాక్యం ఫలభరితంగా ఉన్నట్లుగా మీరు కృప చూపండి తండ్రి. ఎక్కడ అపవాదికి మేము చిక్కద్దు మోసపోవద్దయ్యా, మీరు సహాయం చేయండి నాయన. ఈ మాటలు అందించిన నీ దాసుని ఇంకనూ మీరు అభిషేకించి ఇంకా అనేక సంగతుల విషయంలో అయ్యా మీరు రాబోతున్న దినముల్లో నాయన సంఘానికి మీరు బోధించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం నాయన. ఈ ఆరాధన మరొకసారి నాయన ఇక మమ్మల్ని అందరినీ చేర్చి ఇంతవరకు మీ సన్ని తోడు వచ్చినందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, తీర్మానంతో ప్రార్థించిన వారికి నీ సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి.